ప్రాచీన అరణ్య హృదయంలో మూన్రూట్ చెట్ల కమ్మటి నీడల కింద సిల్వన్ ఎల్స్ రాజకుమారి ఎలెన్యా ఒంటరిగా నడుస్తుంది. ఆమె గుండె భారంగా ఉంది. ఎందుకంటే ఒక జ్యోతిష్యం చెబుతోంది, ఒక మేళవింపు వారి లోకాన్ని రక్షించవచ్చు లేదా నాశనం చేయవచ్చు. వైరి స్టార్లైట్ ఎల్స్ వంశానికి చెందిన యువరాజు తాలియన్ శాంతి సమావేశం కోసం వస్తాడు. రెండు రాజ్యాలు శతాబ్దాలుగా విభిన్నంగా ఉన్నా అతని రాక ఎలెన్యా హృదయంలో ఒక అపరిచితమైన వేడి రేకెత్తిస్తుంది. వారు ఒక నిలువెలతో కూడిన చంద్రకాంతిలో ఒకరినొకరు చూస్తారు. అడవి కూడా వారి తోడుగా శ్వాసిస్తున్నట్టు అనిపిస్తుంది. వారి చేతులు తాకిన ఆ క్షణం ఒక పురాతన మాంత్రిక శక్తిని ఉలిక్కిపడేలా చేస్తుంది. రహస్యమైన మూన్బ్లాసమ్ తోటలో వారు గాథలు, నవ్వులు మరియు బాధలు పంచుకుంటారు. వారి మధ్య దూరం నెమ్మదిగా తగ్గుతుంది, ప్రేమ మొలకెత్తుతుంది. తాలియన్ తన రాజ్యంలోకి తిరిగి పిలువబడతాడు. మూన్రూట్ చెట్ల శక్తిని పిలుస్తుంది. ఇద్దరూ కలిసి ధైర్యంగా పోరాడతారు, కానీ దానికి విలువలుంటాయి. గాయాల పాలై ఉన్న వారి ఎకోస్ తోటలో విశ్రాంతి తీసుకుంటారు. తాలియన్ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఎలెన్యా కన్నీటితో మెరిసే కళ్ళతో తన ప్రేమను వ్యక్తీకరిస్తుంది. వారి మొదటి స్పర్శ నుంచి ప్రేమించాలని చెబుతుంది. వారి ప్రేమ బంధం హార్ట్రీని మేల్కొలుపుతుంది. అది ఒక వెలుగులను అడవిలోకి పంపుతుంది. భూమి మళ్లీ పుష్కలంగా మారుతుంది. పురాతన ద్వేషం కరిగిపోతుంది. హార్ట్ ట్రీ కింద ఇద్దరూ కళ్యాణం చేసుకుని రెండు రాజ్యాలను ఐక్యంగా నడిపిస్తారు. అడవి మళ్లీ పాడుతుంది. మౌనంగా పుట్టిన ప్రేమ శాశ్వతంగా మారుతుంది.